యుక్రెయిన్పై యుద్ధాన్ని తప్పుపడతాడు. గాజాపై ఇజ్రాయెల్ని ఎగదోస్తూ ఉంటాడు. వెనెజులా వెన్ను విరుస్తానంటాడు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తాడు. సుంకాలతో ప్రపంచంపై విరుచుకుపడ్డాడు ఆ చండ శాసనుడు. ఇన్ని గొప్ప లక్షణాలున్న పెద్దన్న ప్రపంచ శాంతి దూతనంటున్నాడు. నోబెల్ పురస్కారం కోరుకుంటున్నాడు. ఇంతకన్నా కామెడీ ఇంకేమన్నా ఉంటుందా? అందుకే వేదిక ఏదైనా ట్రంప్లా చేయొద్దంటూ సెటైర్లు పెళ్తున్నాయి. పాక్తో యుద్ధాన్ని ఆపానంటాడు. అందరి సంగతి తేలుస్తానంటాడు. ట్రంప్కి వెయ్యండ్రా ఓ వీరతాడు. ఎవరూ వేయడం లేదని తనకు తానే వేసుకుంటున్నాడు. అందరి సెటైర్లకి సెంటర్ పాయింట్ అవుతున్నాడు. యుద్ధాలాపా, శాంతి కపోతాన్ని ఎగిరేశానంటూ నోబెల్ శాంతి బహుమతి కోసం తెగ ఆరాట పడిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉబలాటంపై తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా పరోక్షంగా విమర్శలు చేశారు. బిగ్ బాస్ 19వ సీజన్ తొలి వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ సల్మాన్ హౌస్ లో జరిగే గొడవలు, విభేదాలపై కంటెస్టెంట్లతో మాట్లాడారు. కొంతమంది పోటీదారులు వివాదాలకు ఆజ్యం పోస్తూ శాంతి దూతలుగా నటిస్తున్నారని ఫైర్ అయ్యాడు సల్మాన్. ప్రపంచంలో సమస్యలు సృష్టిస్తున్న వారే శాంతి బహుమతి కోరుకుంటున్నారని సల్లు చేసిన కామెంట్స్ ట్రంప్ గురించే. ట్రంప్ పేరు ప్రస్తావించకపోయినా సల్మాన్ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడిపైనే అని అందరికీ అర్థమైపోయాయి. సల్మాన్ కరెక్ట్ గా చెప్పారు. ట్రంప్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. భారత్, పాక్ సహా 7 యుద్ధాలు ఆపానని సందు దొరికినప్పుడల్లా సొంత డబ్బా కొట్టుకుంటున్నారు ట్రంప్. థాయిలాండ్, కంబోడియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఇజ్రాయెల్, హమాస్, రవాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెర్బియా, కొసావో, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, పాక్ మధ్య ట్రంప్ సంధి కుదిర్చారని చెప్పుకుంటోంది వైట్ హౌస్. యావరేజ్ న 6 నెలలకు సంధి కుదిర్చిన మహానుభావుడు మా అధ్యక్షుడని గొప్పలు చెప్పుకుంటోంది. దీనికి వంత పాడుతున్నట్లు ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు కొందరు దేశాధినేతలు. ట్రంప్ పేరును ప్రతిపాదించిన వారిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వంటి వారు ఉన్నారు. థాయిలాండ్ తో ఘర్షణను నివారించారంటూ కంబోడియా ప్రధాని హున్ మానెట్ ట్రంప్ ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. కంబోడియాపై సుంకాలను 49% నుంచి 19% తగ్గించడం కూడా దీనికో కారణం. ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య శాంతి ఒప్పందంతో 35 ఏళ్ల ఘర్షణ సమసిపోయింది. దీంతో ఆ 2 దేశాలు కూడా ట్రంప్ ని నామినేట్ చేస్తామని ప్రకటించాయి. 5 దేశాలు మాకు ఓకే అనేగానే నోబెల్ శాంతి బహుమతి రాదు. ఆ విషయం ట్రంప్ కూడా తెలుసు. అందుకే శాంతి దూతనే ట్యాగ్ కోసం సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు.